తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన రసాభాసగా సాగింది. పొగాకు రైతులకు పరామర్శ కాస్త వారికి నష్టం చేసే కార్యక్రమంలో మారింది. జగన్ పర్యటనతో తమకు లాభం రాకపోగా తీవ్ర నష్టం కలిగిందని రైతులు వాపోయారు. దేవరపల్లిలో జగన్ పర్యటన ఆశాంతం గందరగోళంగా సాగింది. వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం ప్రజలకు తీవ్ర అసహనం కలిగించింది. జగన్ రాకముందు కొందరు కార్యకర్తలు ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తాం, జగన్ 2.0 లోడింగ్ అంటూ ఫ్లెక్సీలతో వీరంగం వేశారు. తమ బైకులకు సైలెన్సర్లు తొలగించి రచ్చరచ్చ చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా దేవరపల్లికి వెళ్లిన జగన్ను చూడడానికి కార్యకర్తలు బారికేడ్లు దాటుకుని ఒక్కసారిగా ముందుకొచ్చారు. అంతో తోపులాట జరిగింది. ఇక జగన్ పర్యటన సందర్భంగా వైన్ షాపుల దగ్గర వైసీపీ కార్యకర్తలు, నాయకులు వారులు తీరారు. దేవరపల్లిలో దాదాపు 2 గంటలుగా జగన్ రోడ్ షో సాగింది. హెలిప్యాడ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పొగాకు బోర్డుకు చేరుకోవడానికి గంటల తరబడి రోడ్ షో చేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు పొగాకు కేంద్రం వద్దకు చేరుకున్న జగన్ నామమాత్రంగా రైతులతో మాట్లాడారు. అయితే జగన్ పరామర్శించిన వారిలో రైతులు లేరనే విమర్శలు వచ్చాయి. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు 15 పెంచినారు. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మరోవైపు పొగాకు వేలం కేంద్రంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేలానికి సిద్ధంగా ఉన్న పొగాకు బేళ్లను తొక్కేశారు. కనీసం రైతులకు నష్టం కలుగుతుందని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా బేళ్లపై నుంచి పరుగులు తీశారు. దాంతో అవన్నీ పనికిరాకుండా అయ్యాయి. రైతులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. పొగాకు అమ్ముకోవడానికి వచ్చిన తమను వైసీపీ నాయకులు వేలం కేంద్రాలలో ఉండాలని చెప్పారని, జగన్ లోపలికి వచ్చాక తమతో మాట్లాడకుండా తన పార్టీ నాయకులతో మాట్లాడుకుని బయటకు వెళ్లిపోయారని రైతులు విమర్శించారు. శుభ్రంగా పాటు చేశారు. అంతే తప్ప ఒక ఆక్షన్ విధానాన్ని కానీ, ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ, ఆక్షన్లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ, రైతుకి ఏ సమస్య ఉన్నదని పొరపాటు అడగలేదు. ఒక అలగా జనాన్ని తీసుకొచ్చి మొత్తం ప్లాట్ఫారాన్ని మొత్తం నాశనం చేశారు తప్ప మాకు ఏ విధమైన ఈయన వల్ల ఏ ఉపకారం లేదు. మా బేలు నాశనం అయిపోయి తొక్కేసి
బెయిల్ మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి ఇలాంటి నాయకులు మనకు అవసరమని ఒక ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఆయన హోదా లేకపోయినా సరే ఏదో మార్కెట్ గురించి దానికి ఏదో చెప్తారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆపారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ 100 మంది కూడా ఆ నాయకుడితో తిరుగుతునే తప్ప వాళ్ళు మొత్తం అలగజనానంతా తీసుకొచ్చి బెయిల్ దొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ లోకల్ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం అతను తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంత నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దింపి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ ఆ బేళ్ళు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ ఏమి లేకుండా నాశనం చేసి మమ్మల్ని మొత్తం నాశనం చేసి వదిలేశారు. పొగాకు రైతులకు నష్టం కలిగేలా సాగిన జగన్ పరామర్శకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు లైవ్ లో అందిస్తారు. రాంబాబు.